శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. ఇంద్ర పదవిలో తాత్కాలికంగా ఇంద్ర పదవిలో కూర్చున్న వ్యక్తి అక్కడున్న విశేషాలను తెలుసుకోవాలని అక్కడుండే దూతలను పిలిచి ఈ స్వర్గలోకంలో ఉండే విశేషాలు ఏమిటి అని అడిగాడు. అప్పుడు ఆ దూతలు ఇది కల్పవృక్షము, ఇది కామధేనువు, ఇది చింతామణి, ఇది ఐరావతము అని అక్కడుండే విశేషాలన్నీ తెలియజేశారు. వెంటనే అతనికి ఒక ఆలోచన వచ్చింది. సరే, ఈ 3 ఘడియలు నేను ఇంద్రుణ్ణి, నా ఇష్టం వచ్చినట్టు స్వర్గాన్ని పాలించవచ్చు అని సంకల్పం చేసుకొని వెంటనే సప్తఋషులను పిలిపించేసి ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కరికి దానం ఇచ్చేశాడు. ఐరావతాన్ని అగస్త్యునికి ఇచ్చేశాడు. కామధేనువుని ఇంకొక ఋషికి ఇచ్చి గోదానం చేసేసుకున్నాడు. కల్పవృక్షాన్ని ఇంకొకరికి ఇచ్చేశాడు. చింతామణిని ఇంకొకరికి ఇచ్చేశాడు. ఇలా స్వర్గంలో ఉండే భోగాలకు సంబంధించిన వస్తువులనన్నిటినీ సప్తఋషులకు దానం ఇచ్చేశాడు. 3 ఘడియలు అయిపోయింది, వెళ్ళిపోమంటే వెళ్ళిపోయాడు. నిజమైన ఇంద్రుడు వచ్చి చూస్తే అక్కడ ఐరావతం లేదు, కల్పవృక్షం లేదు, కామధేనువు లేదు, చింతామణి లేదు. ఇలాంటి విశేషాలన్నీ ఏమీ లేకుండా స్వర్గం అంతా ఖాళీగా ఉంది. ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు. అరెరే, ఇదేంటి, స్వర్గమంతా ఇంత బోసిపోయింది, వీడేమో 3 ఘడియలు ఉండిపోయాడు, అంతలోనే స్వర్గాన్ని ఖాళీ చేశాడు, అసలు ఏం జరుగుంటుంది అని ఒక దివ్య దృష్టితో చూసి అక్కడుండే పని వాళ్ళను పిలిచి అడిగాడు. అన్నీ ఎక్కడ పోయినాయి అంటే తాత్కాలిక ఇంద్రుడు అన్ని దానం చేసేసి వెళ్ళిపోయాడు అని చెప్పారు. యాక్చువల్గా అతనికి మళ్ళీ స్వర్గానికి వచ్చే అవకాశం లేకున్నా కూడా పిలిపించి పంచాయతీ పెట్టాడు స్వర్గానికి చెందిన ఇంద్రుడు. తర్వాత ఇతను ఎలా తప్పించుకున్నాడు, దాని ఫలితం ఎలా అనుభవించాడు అనేది మరొక భాగంలో తెలుసుకుందాం. జయ శ్రీరామ్.